మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను. ప్రతి శనివారం టెన్షనే, మా వాడు ఏం చేస్తాడో అని. ఈ శనివారం కూల్గా ఉన్నాడు. దానికి కారణం మీరందరూ, మీ అందరి విషెస్తో, సపోర్ట్తో, లవ్తో. ఈరోజు పొద్దున్న నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఈ శనివారం మా సూర్యాని, మా నానిని, మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను. కానీ మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు. దానికి కారణం మా వివేక్ ఆత్రేయ. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటని నాని నన్ను నిద్రపోనివ్వలేదు. షూటింగ్లో మా అందరినీ వివేక్ ఆత్రేయ నిద్రపోనివ్వలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్, ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్కి కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా. దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా. నెక్స్ట్ హ్యాట్రిక్కే. ఎస్, అలాగే ప్రియాంక కానీ అందరూ. కానీ కళ్ళు అని చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్లో చూశాను. మధ్యలో ఎక్కడ కళ్ళుని చూడలేదు. సో కళ్ళు గురించే ఉంటుంది అన్ని సీన్లు. సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు, నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది. ఇన్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ని చూస్తుంటే నిన్నే నేను మా ఫ్యామిలీతో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా AMBలో కూడా చూడడం జరిగింది. సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా. అలాగే దానయ్య గారు, ఆయన చాలా తక్కువ వచ్చారు నేనున్నప్పుడు లొకేషన్స్కి. ఎప్పుడు వచ్చినా చాలా కూల్గా, చాలా ఇదిగా, తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది సాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. వాటన్నిటికీ కారణం ఇట్స్ అ టీమ్ వర్క్. వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది. కానీ మా వివేక్ ఆత్రేయకి ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరాన్ని చూసిన తర్వాత సచ్ అ వండర్ఫుల్ ఫిలిం. ఉంటాయి, దెల్ బి సో మెనీ రీజన్స్. మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్గా చేసిన తర్వాత తప్పకుండా అన్నీ ఒక రోజులు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ, నానికి గారికి కానీ తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆదిలాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడంటే ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్ని ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టేశారు నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్నీ చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికీ పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ నేను చెప్పాను, మా ఇందాకెవరో సాయి పవన నువ్వేదో బంక్ చేశాను అన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమానే చూసావు. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ, మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట. సో అలాగా మనది. ఏదో ఎవరో వస్తారు పురాణా జమాన్ నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నరసాపూర్ అని, అతను నరకాసుర్ అని,
సో అవన్నీ కాదు, మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్, నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు. దానికి కారణం న్యాచురల్ స్టార్ నానియే. అంటే నానికి అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి అటాక్ రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్-S అనుకున్నాం. అలాగే ఈరోజు డబుల్-S, త్రిబుల్-S, 4S అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అలాగే వింజయా గారు కూడా, హలో మేడం, మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నానని కాదు, ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ చేసి నేను నానికి కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది. అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నిన్న ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ, శివ కానీ, మిగతా మా అందరూ ఆర్టిస్టులు, దట్ వీఆర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు, శివతాండవమే. థ్యాంక్ యూ. డైలాగ్ కింగ్ అని ఊరికనే అనలేదు మిమ్మల్ని, మైక్ ఇస్తే డైలాగులతో మనసు